Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sukara. ఈ రోజున మనం భారత ప్రభుత్వం సాధించినటువంటి దౌత్య విజయాన్ని గురించి, డిప్లొమాటిక్ సక్సెస్ గురించి మాట్లాడుకుందాం. దానికన్నా ముందు నేను చేసినటువంటి వీడియో నంబర్ 2878 ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. మన భారతదేశానికి చెందినటువంటి 8 మంది రిటైర్డ్ నేవల్ ఆఫీసర్స్, రిటైర్డ్ అంటే మాలాగా ముసలోళ్ళు కాదండి, నేవీలో 10 ఏళ్ళు 12 ఏళ్ళు చేసిన తర్వాత కుర్రాళ్ళుగానే రిటైర్ అయి ఉంటాడు. 8 మంది నేవల్ ఆఫీసర్స్ని ఖతార్ కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టాన్స్ వారికి అక్టోబర్ 6, 2022 నాడు మరణశిక్ష విధించడం జరిగింది. కారణాలు ఏంటనేది డిప్లొమాటిక్ ఇష్యూ కాబట్టి పేపర్లో రావట్లేదు, పెద్దగా చెప్పడం కూడా బాగోదు. నాకు తెలిసి వారంతా ఖతార్కు చెందినటువంటి అల్ దెహరా అనేటువంటి సబ్మెరీన్ సంబంధించిన కంపెనీలో అక్కడ ఖతార్ వాసులకి ట్రైనింగ్ ఇవ్వడానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వీరంతా ఖతార్ యొక్క సెన్సిటివ్ ఇన్ఫర్మేషను భారతదేశాన్ని చేరుస్తున్న ఉద్దేశంతో ఐసిస్ వీళ్ళ మీద, లేకపోతే ఐఎస్ఐ వాళ్ళు వీళ్ళ మీద కంప్లైంట్ చేశారని, సో ఖతార్కి పాకిస్తాన్కి మంచి రిలేషన్స్ ఉండటం వల్ల వీళ్ళని అరెస్ట్ చేయటం. సో కోర్టు మార్షల్ మీకు తెలిసిందే, కుల్భూషణ్ జాదవ్ కేసులో మనం చెప్పుకున్నాం. వెంటనే వాళ్ళకి మరణశిక్ష విధించటం కోర్ట్ ఆఫ్ ఇన్స్టెన్స్. అలాగే లాస్ట్ ఇయర్ అక్టోబర్ 26, 2023 దాన్ని ఖతార్ కోర్టు లైఫ్ సెంటెన్స్ కింద తగ్గించటం. అయినా సరే వాళ్ళు దాదాపు 2022, 2024 అంటే సుమారు 2.5 సంవత్సరాల నుంచి జైల్లోనే మగ్గుతూ ఉన్నారు. వీళ్ళలో విశాఖపట్నానికి చెందినటువంటి సుగుణాకర్ పాకల అనే రిటైర్డ్ నేవల్ ఆఫీసర్ కూడా ఉన్నారు. ఇది ఇష్యూ, ఇట్ హాస్ బికమ్ ఎ కంటెన్షియస్ ఇష్యూ బిట్వీన్ 2 countries. ఇక్కడ మనం పబ్లిక్ ఇంటర్నేషనల్ లా యొక్క ఉపయోగము, డిప్లొమాటిక్ మిషన్స్ సక్సెస్, దీని గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. పబ్లిక్ ఇంటర్నేషనల్ లా డిస్కస్ చేసినప్పుడు వెదర్ ఇట్ ఇస్ ఎ లా ఆర్ నాట్, అలాగే ట్రంప్ లాంటి టెంపరీ WHO డైరెక్షన్ జైలు పోవన్నాడు, ఏం చేయలేరని చెప్పి మనమంతా డిస్కస్ చేసుకున్నాం ఇంటర్నేషనల్ లా. కానీ ఇంటర్నేషనల్ లాకి ఎక్కువ కన్వెన్షన్స్, కోవనెంట్స్, చార్టర్స్ ఇవే ఉంటాయి కాబట్టి వాటి మీద ఆధారపడి డిప్లొమాటిక్ మిషనరీ కెన్ వర్క్. ఇక్కడ మరి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారిని వారంతా ఓపెన్గా ధన్యవాదాలు చెప్తున్నాను. వారి యొక్క డిప్లొమాటిక్ మిషన్ ఖచ్చితంగా పనిచేసింది అని మనం ఒప్పుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైతే జరిగిందో వాళ్ళంతా పబ్లిక్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. ప్రైమ్ మినిస్టర్ గారు మా సంగతి చూడండి అన్నారు, ప్రభుత్వం యొక్క బాధ్యత కూడా. అందుకని ఇమీడియట్గా ఫారిన్ సెక్రటరీ వినయ్ మోహన్ ఖాత్రా వీరంతా రంగంలోకి దిగటం, మన వాళ్ళు లీగల్ మిషన్స్ అక్కడికి వెళ్ళటం, లీగల్ లూబినరీస్ అంతా వెళ్ళటం, వాళ్ళు కోర్టులో మళ్ళీ అప్పీల్ వేయటం. లక్కీగా అప్పీల్ కోర్టులో వీళ్ళ యొక్క సెంటెన్స్ని ఇండియా కూడా అనుభవించవచ్చు అనేటువంటి డిప్లొమాటిక్ రిలేషన్ మీద ఇండియాకు పంపించారు. సో ఇక్కడ ఏమవుతుందో చూద్దాం. ఎందుకంటే ఇటాలియన్ మెరైన్స్ కేస్, ఇది కూడా మీకు గుర్తే ఉంటుంది. కేరళ కొచ్చిన్ సముద్ర తీరంలో 2 ఇటాలియన్ మెరైన్స్ మన వాళ్ళ బోట్ని సముద్రపు దొంగలకు కాల్చేయటం, దాంట్లో వాళ్ళ మీద 304A కడతాం. డిప్లొమాటిక్ మిషన్, సుప్రీం కోర్టు అంతా ఇంటర్ఫియర్ అయ్యి చివరికి వాళ్ళ దేశానికి క్రిస్టమస్ సెలబ్రేట్ చేసుకోవడానికి పంపించారు, ఇంతవరకు రాలా. కానీ డిప్లొమాటిక్ సక్సెస్ ఏంటంటే 10 కోట్ల కాంపన్సేషన్ కట్టారు. సో అట్లా ఈ డిప్లొమాటిక్ మిషన్ మీద ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు వాళ్ళతో మాట్లాడటం, మొత్తానికి వారు అంతా నిన్న ఆ 8 మందిలో 7 మనకి భారతదేశానికి ఢిల్లీకి వచ్చారు. ఖతార్ అంతా మనకి 4.5 గంటలు, దోహా నుంచి 4.5 hours జర్నీ. సో వారు వచ్చారు. వచ్చిన తర్వాత వారి స్టేట్మెంట్స్ కూడా ప్రతి వారు మరి ప్రభుత్వాన్ని, ముఖ్యంగా మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారిని ప్రశంసించారు. ఆయన పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకున్నారని చెప్పి కూడా చెప్పారు. ఎందుకంటే ఈరోజు రేపు, ఈ రోజున దుబాయ్, రేపేమో ఖతార్, ఎవరు మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు వెళ్తున్నారు. ఈ లోపల
సక్సెస్, గ్రాండ్ సక్సెస్ ఇది. లేకపోతే అక్కడ ఖచ్చితంగా ప్రశ్నలు అడుగుతారు, ఏమండి మీ దేశస్తులు ఇక్కడ జైల్లో మగుతున్నారు కదా, మీరు ఏం చేస్తున్నారు, అవునా కదా. సో లక్కీగా టైం కలిసి రావటం అంటే అదే. ఎనీవే, సో ది ఖతార్ government has freed 8 Indian Navy veterans who are facing death row. So thanks to Amin of Qatar, King of Qatar, we have to say that much, right? సో ఈ వీడియో పాత వీడియోస్ ఉన్నాయి, పాత వీడియోలో డీటెయిల్గా చెప్పాను. కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టెన్స్ ఏం చెప్పింది, ఆల్ దహరా ఏం చేశారు, మన వాళ్ళకి సంబంధమే లేదు, ఇవన్నీ చెప్పాను. కాబట్టి ఆ వీడియో ఈ రెండు కలిపి చదువుకుంటారని ఆశిస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు.